ఇసుక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది మలబార్ గోల్డ్. 2750 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ లోపల ఉన్న యూనిట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది మలబార్ గోల్డ్. దీని ద్వారా 2750 మందికి ఉపాధి లభించబోతోంది. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దాన్ని ముఖ్యమంత్రి ఇక్కడ స్టాల్స్ చూస్తున్నారు, యూనిట్స్ చూసి అన్ని పరిశీలిస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నుల బంగారు ఆభరణాలతో పాటుగా 1.5 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ యూనిట్లోనే తయారు చేయబోతున్నారు. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పరిశీలిస్తున్నారు. ఆ యూనిట్ పరిశీలించి అక్కడ దాని వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం. బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది మలబార్ గోల్డ్. 2750 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ యూనిట్ను పరిశీలిస్తున్నారు సీఎం. ఏటా 10 లక్షల టన్నుల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ యూనిట్లోనే తయారు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల పెట్టుబడి పెట్టింది. మలబార్ గోల్డ్ 2750 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నుల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ యూనిట్లోనే తయారు చేయనున్నారు. మేడ్ ఇన్ తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మలబార్ గ్రూప్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో ఏర్పాటు చేసిన యూనిట్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల పెట్టుబడి పెడుతోంది మలబార్ గోల్డ్. దీని ద్వారా 2750 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఏటా 10 లక్షల టన్నుల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ యూనిట్లో తయారు చేయబోతున్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం మేడ్ ఇన్ తెలంగాణ. ఆ రకంగా మా తెలంగాణకు పెట్టుబడులు పెట్టే విధంగా, తెలంగాణలో పెట్టుబడులు మరింత కంపెనీలు విస్తరింప చేసే విధంగా కొన్ని పాలసీలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. సో దాంట్లో భాగంగానే పెట్టుబడులు తరలి వస్తున్నాయని, సో దానికి ఉదాహరణగానే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్ ఉంటుంది. 750 కోట్ల పెట్టుబడి పెడుతుంది మలబార్ గోల్డ్. దీని ద్వారా 2750 మందికి ఉపాధి కల్పించబోతుంది. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నుల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ యూనిట్లో తయారు చేయబోతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జనరల్ పార్కులో మలబార్ గ్రూప్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. వారందరికీ కూడా నిర్వాహకుల యాజమాన్యం స్వాగతం పలికినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే లోపలంతా యూనిట్ అంతా కూడా పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మొత్తం 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్ ఉంది. 750 కోట్ల పెట్టుబడి పెట్టింది మలబార్ గోల్డ్. 2750 మందికి దీని ద్వారా ఉపాధి లభించబోతోంది. ఏటా 180 టన్నుల శుద్ధి సామర్థ్యంతో అత్యాధునిక బంగారం రిఫైనరీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక మీదికి చేరుకుంటున్నారు ముఖ్యమంత్రి. సో ఇందాక అంటే లోపల యూనిట్ అంతా పరిశీలించారు. బంగారు ఆభరణాలకు సంబంధించి, తర్వాత మోడల్స్, డిజైన్స్కి సంబంధించి ఆయన అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ స్టాల్స్ అన్ని కూడా పరిశీలించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు అక్కడ వేదిక పైన ఆసీనులయ్యారు. Huge round of applause to him. Let's welcome him. Alage we have Shri Bomma Mahesh Kumar Gaud Garu, our Honorable President, Telangana Pradesh Congress Committee and member of the Legislative Council. Hearty welcome to you, sir. We also have our Special Chief Secretary, Department of IT, ENC, Industries and Commerce, Government of Telangana. Huge round of applause to him. Shri Sanjay Kumar Garu, IAS. Huge round of applause to him. We have our Chairman TGIIC, Shri Nirmala Reddy Garu. Huge round of applause to her. Today we are so honored to be joined by the visionary leadership of none other than the pioneers, your favorite brand, Malabar Gold and Diamonds. Shining bright, we have Shri MP Ahmed, Chairman, Malabar Group, Shri Asher O, the Managing Director, India Operations, Malabar Gold and Diamonds, Shri Abdul Salam KP, Vice Chairperson, Malabar Group, Shri Nishad AK, Group Executive Director, Malabar Group, Shri Abdullah Ibrahim, Group Executive Director, Malabar Group, along with a lot many other senior leadership team, esteemed partners, government officials, industry leaders, pioneers, and many more. And most of all, well-wishers like all of you. Not to forget that Malabar is a people's brand. Ladies and gentlemen, it's with immense pride and joy that I take pride in welcoming all of you to this grand inaugural ceremony of the world's most fully integrated, the self-esteemed, cultured, only unit, manufacturing unit of Malabar Gold and Diamonds. As I take you all further, first of all, can we begin this with some more energy? Give a big round of applause for all those people who have been a backbone of this amazing day. Hearty welcome to all you pioneers. Thank you so much. Thank you so much, ma'am, for taking your valuable time. Once again, a very good afternoon to ladies and gentlemen. It's my truly heartening to see such a vibrant gathering today of visionary leaders, well-wishers here inside this beautiful facility, all brought together to witness a landmark moment in the history of Malabar Gold and Diamonds. Moments ago, we just marked history outside this very own building with the ceremonial ribbon cutting and the formal unveiling of the plaque, led by none other than our honorable chief guest, Shri Ennamula Revanth Reddy Gariki. Okkasari gattiga chappalతో మీ ప్రేమనంతా తెలుపుతూ we are thanking you from the bottom of our heart for doing the honors, sir. But we are celebrating today, what we are celebrating today is much more than the launch of a new facility with a proud legacy of excellence since 1993 and a remarkable global presence with more than over 400 showrooms across more than over 13 countries all over the globe. Malabar Gold and Diamonds has now made its steps to a new era of innovation and impact. This is just not a manufacturing unit. It is one of the largest integrated jewelry manufacturing facilities of its own kind, spread over an impressive 3.45 lakh square feet, which is a majestic number. This is not just a state-of-art unit. It brings together every fact, every facet of jewelry making, from design, refining, and production to quality assurance, hallmarking, warehousing, and a global supply chain management, all under one single roof. A true testament to the scale, vision, and future of Indian jewelry craftsmanship. And now, it's my absolute honor and privilege to formally begin the next part of today's celebration, where we'll be hearing from our dignitaries and leaders who have shaped and supported this entire journey. Firstly,
I would like to take this opportunity and honor to invite the Group Executive Director of the Malabar Group to share a few words and to mark the beginning and to do the welcome most gathering. Give a big round of applause for Mr. Nishad, AK everyone.